శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 8వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఎక్కువ మంది, అంటే ఎక్కువ శాతం మంది ఈ 8వ అధ్యాయంలోనే ఉంటారు. కర్మయోగం చేసి ఉపాసన లోకి ప్రవేశించి ఆత్మజ్ఞానం అంటే ఆ నిష్ఠ ఎప్పుడైతే సాధించలేకపోతారో వారు ఈ జన్మలోనే జీవన్ముక్తులుగా అంగీకరించడం కొంచెం కష్టం, కఠినం. అందువలన వారు చేసినటువంటి ఆ కర్మకాండ, అనేక యజ్ఞయాగాలు, ఆ కర్మల వలన, అదేవిధంగా మానసికంగా చేసినటువంటి ఉపాసనలు, నిష్కామంగా చేసిన కర్మయోగము, నిష్కామంగా చేసిన ఉపాసన, ఈ రెండు దేహత్యాగము తర్వాత వారు ఉన్నటువంటి స్థితి, అంటే ఆ స్మరణ ఆధారంగా వారు బ్రహ్మలోకం వరకు వెళ్ళొచ్చు. సాక్షాత్ బ్రహ్మలోకం అంటే మామూలు విషయం కాదు. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి మనం అందరూ, మీరు బ్రహ్మలోకం వెళ్ళినా ఏ లోకం వెళ్ళినా అది పూర్తి స్థాయి మోక్షం కింద రాదు. అందుకే భగవాన్ ఏమంటున్నారంటే, ఇక్కడ లోకల స్వామి చెప్పినటువంటి ఆత్మజ్ఞానం మీరు పూర్తిగా ఓన్ చేసుకోపోయినప్పటికీ, అంగీకరించకపోయినప్పటికీ, బ్రహ్మలోకములో చతుర్ముఖ బ్రహ్మ 4 తలకాయలు ఉంటాయి. ఒక తలకాయ ద్వారా అలసిపోతే ఇంకో తలకాయ ఓపెన్ చేస్తాడు ఆయన. ఆ విధంగా ఈ 4 శిరస్సుల ద్వారా ఉన్నటువంటి బ్రహ్మాజీ ద్వారా ఉపదేశం పొందుతారు అన్నారు. అంటే ఏంటి? మీరు బ్రహ్మదేవ ద్వారా తత్వమసి, మీరే పరమాత్మ స్వరూపమై ఉన్నారనే ఉపదేశాన్ని పొంది అక్కడి నుండి మీరు మోక్షం పొందుతారు. కాబట్టి దీనిని క్రమముక్తి అన్నారు. క్రమముక్తి అంటే ఒక వరుస క్రమంలో మీకు మోక్షం వస్తుంది, డైరెక్ట్గా మోక్షం కాదు అని అర్థం. మరి డైరెక్ట్ మోక్షం అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పారు. ఈ ఉపాధి, ఈ శరీరంలో ఉంటూనే మనం ధ్యానములు ఇప్పుడే చెప్పాం. ఈ నామరూప ప్రపంచం వచ్చేది పోతుంది, వస్తుంది పోతుంది. శరీరం వస్తుంది పోతుంది. మనస్సు, బుద్ధి, ఇంద్రియములన్నీ కూడా పటుత్వం తప్పిపోతున్నాయి, మారిపోతున్నాయి. మారదంటూ ఒక్కటే ఉంది సృష్టిలో. సృష్టికి కూడా కారణం అది. ఏంటది? చైతన్యం, ఆత్మ చైతన్యం.
ఆత్మ చైతన్యమే శివ, ఆత్మారామ. అది నేనే అయి ఉన్నాను. కెరటంగా ఉన్నప్పుడు నేను నీరే, సముద్రంగా ఉన్నప్పుడు కూడా నేను నీరుగానే ఉన్నాను అనే జ్ఞానము ఇప్పుడే తెలుసుకుంటే, ఆత్మస్వరూపంగా ఉన్నానని తెలుసుకుంటే దాన్ని సద్యోముక్తి అంటారు. సద్యోముక్తి ఇన్స్టెంట్ లిబరేషన్ అని అర్థం. ఆ మోక్షంతో శరీరం ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు ఉంటారు, తర్వాత విదేహముక్తి పొందుతారు. శరీరంలో ఉన్నప్పుడు దానిని జీవన్ముక్తి అంటారు. శరీరము దానంతట అదే రాలిపోతే విదేహముక్తి కింద వస్తుంది. ఇప్పుడు మీకు ఎన్ని ముక్తులు చెప్పాను? సద్యోముక్తి, ఇన్స్టెంట్ మోక్షం వస్తుంది కాబట్టి సద్యోముక్తి అంటారు. దాంతో జీవిస్తూ ఉంటే జీవన్ముక్తి అంటారు. శరీర త్యాగము తర్వాత వారు విదేహముక్తి పొందుతారు. ఇప్పటికి 3 ముక్తుల గురించి చెప్పాను. ఇక్కడ అనేక కర్మకాండలు, యజ్ఞ యాగాలు నిష్కామంగా కూడా చేస్తూ, కర్మయోగం ద్వారా నిష్కామ భక్తి ఉపాసన చేస్తూ, దేహత్యాగము తర్వాత ఉత్తమ లోకాలు, బ్రహ్మలోక అలాంటి మంచి లోకాల్లోకి వెళ్ళి అక్కడ నుండి బ్రహ్మదేవ ద్వారా ఉపదేశం పొంది మోక్షం పొందితే దానిని క్రమముక్తి అంటారు. ఈ 8వ అధ్యాయము క్రమముక్తి గురించి చెబుతుందన్నమాట. అందువలన మనం చెప్పాం ఏంటి అంటే, 8వ శ్లోకంలో ఏం చెప్పారు? అభ్యాస యోగ యుక్తేన చేతస నాణ్యగామినా అన్నారు. అంటే ఎవరైతే అన్ని కాలాల్లో ఆ ఈశ్వరుని స్మరించుకుంటూ మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారో, అప్పుడు ఎందుకు మీ మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, మీ సర్వం జీవితము కూడా ఈశ్వరునికి అర్పించి ఆయన చేతిలో, ఆయన పరమాత్మ చేతిలో నేను ఒక ఇన్స్ట్రుమెంటు అనే భావనతో ఎవరైతే చేస్తారో నిత్య నిరంతరం దాన్ని అభ్యాస యోగ అంటారు. అభ్యాస యోగ అంటే పరమాత్మే నా యొక్క పరమ లక్ష్యము. పరమాత్మ కంటే వేరేదేమీ లేదు మీకు. కానీ మరి పరమాత్మ చింతన చేస్తే నేను వ్యవహారంలో లౌకికంగా ఈ లోకంలో ఎలా ఉండగలను? అందులో నేను గృహస్థును కదా అంటారు మన వాళ్ళు వచ్చి మన దగ్గరికి. మీరు గృహస్థ కాదు, మీరు ఆత్మస్వరూపులు. మరి మేము సన్యాసి, మీరు అలా చేయకూడదు. నేను సన్యాసిని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని. అయితే మరి మనకి కొన్ని కర్తవ్య నియమాలు ఉన్నాయి కదా, వాటి సంగతి ఏమిటి? అందుకే మనస్సు కూడా 2 విధములుగా ఉంటుంది. ఏమిటది? మన సుప్త చేతన మనస్సు, చేతన మనస్సు అంటే యాక్టివ్ మైండ్, ఇన్యాక్టివ్ మైండ్ అంటారు. కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అంటారు. మనం వ్యవహారం అంతా కూడా కాన్షియస్గా అంటే చేతన మనస్సు ద్వారా జరుగుతాయి. కానీ సుప్త చేతన మనస్సు అంటే ఇన్యాక్టివ్ మైండ్లో ఉన్నటువంటి ఆ మెటీరియల్ మాత్రము మనకి బ్యాక్గ్రౌండ్లో తిరుగుతూ ఉంటుంది అన్నమాట, అలాగా తంబూర శృతిలాగా. అందుకే మీరు నేను చెప్తుంటే వింటుంటారు, కానీ మీ బ్యాక్గ్రౌండ్లో మనస్సు, సుప్త చేతన మనస్సు కొన్ని విషయాల మీద అలర్ట్గా ఉంటుంది, అప్రమత్తంగా ఉంటుంది. అందువలన వ్యవహారం జరుగుతున్నప్పుడు చేతన మనస్సుతో చేస్తుంటాము, కానీ సుప్త చేతన మనస్సు వాచ్మెన్ లాగా ఒక కంట కనిపెడుతూ ఉంటుందన్నమాట. ఆ సుప్త చేతన మనస్సుతో ఈశ్వర స్మరణ జరుగుతూ ఉంటుంది. చేతన మనస్సుతో మీరు వ్యవహారం చేస్తూ ఉంటారు.
చేతన మనస్సుతో వ్యవహారం అయిపోయిన తర్వాత ఈ చేతన మనస్సు సుప్త చేతన మనస్సులో లయమయ్యి కేవలం ఈశ్వర చింతన చేయాలి. అది అర్థం. అందువలన ఇది ఏ విధంగా చెయ్యాలి? అప్పటికప్పుడు చేస్తే అవి కుదరదు. ఎందుకు కుదరదంటే, ఇప్పుడు మనము కొంత ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన చేతన మనస్సుని డామినేట్ చేస్తూ మన సుప్త చేతన మనస్సులో ఉన్నటువంటి ఆ భావనలు పైకి వస్తాయి. అందుకే మీ ప్రయత్నం పూర్వకంగా ఆలోచనలు కొన్ని ఓడిపోతూ ఉంటాయి మీ జీవితంలో. అబ్జర్వ్ చేయండి. అందువలన మన యొక్క సుప్త చేతన మనస్సులో ఉన్నటువంటి భావనలని దివ్యంగా ఈశ్వర చింతనగా మార్చేయాలి మనం. అంటే నిత్యము చేతన మనస్సులో ఉన్నటువంటి ఈ శుభ వాసనలు, ఈశ్వర చింతనకు సంబంధించినటువంటి ఈ ఆలోచనలు నిరంతరం అభ్యాసం ద్వారా సుప్త చేతన మనస్సులోకి చొప్పించాలి. పంచదార టీ కప్పులో ఉన్నంత మాత్రాన మనకి తీయగా ఉండదు. కాఫీ, టీ, దాన్ని బాగా కలపాలి. అదేవిధంగా పైకి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఊరికి రట్ట చేసినంత మాత్రం అయిపోదు. ఈ హరే రామ హరే కృష్ణ హృదయంతో భావనతో చేస్తూ దాన్ని లోపలికి చొప్పించాలి. దాన్ని అభ్యాస యోగము అంటారు. అంటే ఈ అభ్యాస యోగం అనేది దేని ద్వారా చేయాలి? చేతస మనస్సు ద్వారా చేస్తే ఇంతకీ ఆ ఈశ్వర స్వరూపం ఏమిటి? స్మరణ. పరమం పురుషం దివ్యం అంటే ఒక దివ్యమైనటువంటి పరమ పురుష, ఆ యొక్క సర్వవ్యాపి సర్వాంతర్యామి ఆ యొక్క పరమాత్మ మా హృదయస్థములోనే స్ఫురణగా ఉంది. దాన్ని చింతన చెయ్యాలి. అందుకే మీరు కనులు తెరిచిన కనులు మూసిన ఆ యొక్క రామ అంటే రామస్వరూపంగా మీకు సగుణంగా కూడా మీరు చింతన చేసుకోవచ్చు. మీకు నిర్గుణమైనటువంటి ఆత్మగా చేయాలనే రూల్ లేదు ఇక్కడ. సగుణ ఈశ్వర చింతన కూడాను నిరంతరం చేస్తూనే దేహత్యాగం తర్వాత ఆ సగుణ ఈశ్వర మీకు స్మరణకు వచ్చే అవకాశం ఉంది. ఆ సగుణ ఈశ్వర యొక్క స్మరణ వలనే మీరు దేహత్యాగం తర్వాత బ్రహ్మలోకం వరకు వెళ్తారనమాట. అయితే దాని గురించి మరింత స్పష్టంగా ఆ ఈశ్వర యొక్క స్మరణ ఎటువంటి లక్షణములు నేను స్మరించాలి? అయితే ఆయన కవి అంటారు. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాంసమనుస్మరేధ్య అన్నారు. అంటే ఎలాంటిది అనుస్మరణ చేయాలి మనము? కవిం. కవిం అంటే క్రాంతిదర్శి అంటారు. అంటే సర్వజ్ఞ. అంటే సృష్టి స్థితి లయ ఈ మూడింటి యొక్క జ్ఞానం తెలిసిన వారే కదా సృష్టి చేస్తారు, స్థితి లయ చేయగలరు. సో మూడింటి యొక్క జ్ఞానం తెలిసినటువంటి ఆ పరమాత్మనే కవి అంటారు. అంతే తప్ప మన వాళ్ళు ఈ పిట్ట పద్యాలు, చిన్న చిన్న సామెతలు, పద్యాలు అప్పటికప్పుడు అల్లుతారు. వీళ్ళు కవులే కానీ వీళ్ళు అటువంటి కవి కాదు. ఇక్కడ కవి అంటే సర్వజ్ఞ పరమాత్మ. పురాణం అది అనాది, ఆది అంతం లేని పరమాత్మ పురాణం. అనుశాసితారం అంటే యావత్ సృష్టి అంతని నియంత్రిస్తున్నది. ఎలా చూసారా? సూర్య భగవాను రూపములో వేడిని అందిస్తూ, వేడికి మనం తట్టుకోలేకపోతే రాత్రి సమయంలో చంద్రునితో వలె చంద్రుని రూపంగా మనకి చల్లదనాన్ని కూడా అందిస్తున్నారు. ఈ సూర్య చంద్రుడి వలన అనుగ్రహం వలనే మనకి
ఆహారం కూడా సంభవిస్తున్నది. అందువలన అలాంటి పరమాత్మను మనము స్మరించాలి. అదేవిధంగా సర్వస్య ధాతారం, యావత్తు సృష్టికి అధిష్టానంగా ఉన్న పరమాత్మను మనము స్మరించాలి. స్మరించాలంటున్నారు కదా, ఇది మనసుకి బుద్ధికి అందుతుందా? అందదు. మరి ఎలా స్మరించాలి అంటే అచింత్య రూపం. ఎలా తెలుసుకోవాలి అంటే ఏ పరమాత్మ అనుగ్రహం వలన గుండె చప్పుడు జరుగుతున్నదో, ఏ పరమాత్మ అనుగ్రహం వలన బుద్ధి ఆలోచిస్తున్నదో, ఏ పరమాత్మ అనుగ్రహం వలన మనస్సు సంకల్పిస్తున్నదో, అంటే మీలో జరిగే ప్రతి మానసికమైనటువంటి, వాచికమైనటువంటి, కాయికమైనటువంటి, శరీరపరంగా జరిగే ప్రతి ఒక్కదాని వెనుక ఈశ్వర అనుగ్రహం ఉండడం బట్టే జరుగుతుంది అనే ఒక ఎరుక, ఆ యొక్క చింతన, ఆ స్మరణతో ఉండడమే ఈశ్వర చింతన అంటారు. అయితే ఇది ఎలాంటిది? ఆదిత్య వర్ణం. ఇక్కడ ఆదిత్య వర్ణం అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓ ఆత్మ అంటే ఎర్రనగా ఒక సూర్యుని వలె ఆ యొక్క ప్రకాశం జ్యోతిలా ఉంటుందేమో అని భ్రమపడతారు మన వాళ్ళు. ఆదిత్య వర్ణం అని ఎందుకు అన్నారంటే, ఇక్కడ ఆదిత్య వర్ణం అంటే సూర్య ఎలాగైతే జగత్తుని ప్రకాశింప చేస్తున్నదో, ఆ సూర్యుని కూడా ప్రకాశింపచేసేదే ఆత్మ. కాబట్టి ఆదిత్య వర్ణం వలె ఉంటూ యావత్తు సృష్టిని ప్రకాశింపచేస్తున్నది అన్నారు. అందువలన సూర్యో యథా సర్వలోకస్య చక్షుః నలిప్యతే చాక్షుషై బాహ్యదోషైః ఏకస్తథా సర్వభూతాంతరాత్మా నలిప్యతే లోక దుఃఖేన బాహ్య. కఠోపనిషత్తులో యమధర్మరాజు ఒక మాట అన్నారు. ఏంటి? సూర్య అంటే ఏ విధంగా సూర్య లోకస్య చక్షుః, లోకమంతటికి ప్రకాశింపచేస్తున్నటువంటి లోక నేత్రము. ఈ జగత్తుకి నేత్రం ఎవరు? సూర్య. నలిప్యతే చాక్షుషై బాహ్య దోషై అంటాడు. అంటే ఈ జగత్తులో ఎటువంటి దోషములు, ఎటువంటి మాలిన్యములు, మలినములు కూడా సూర్యునికి అంటవు. ఎందుకు అంటవు? ఎందుకు అంటవంటే ఈ యొక్క దుమ్ము ధూళి, ఈ యొక్క మాలిన్యాలు, ఈ దోషాలన్నీ కూడా సూర్యుని సమక్షంలో జరుగుతున్నాయి తప్ప సూర్యునికి ఇవి అంటవు. అదే విధంగా ఏకస్తత సర్వభూతాంతరాత్మ, సకల ప్రాణుల్లో ఉన్న చైతన్యం కూడా ఆకాశం వలె మన లోపల ఉన్న రాగద్వేషాలు, కామక్రోధాలకి అంటదు. ఇంతకుముందు మనం చెప్పాం, పద్మపత్రమివాంబస, బురద నీటిలో ఉన్నటువంటి తామర ఎలాగైతే ఆ బురద నీటికి అంటదో, అన్ని శరీరాల్లో కూడా వాసం చేస్తున్నటువంటి శుద్ధ చైతన్యము వారి యొక్క వ్యక్తిగత జీవుల యొక్క దోషాలు, రాగద్వేషాలకి అంటదు అన్నారు. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఆదిత్యవర్ణంగా ఉన్నది ఆత్మ, ఆదిత్యవర్ణం అన్నారు. మరి ఆదిత్య అంటే సూర్యునికి ఆత్మకి మధ్య ఉన్న తేడా ఏమిటి అని మీకు డౌట్ వస్తుందా లేదా? డౌట్ వస్తుంది. మరి ఎలా అంటే సూర్య కేవలము ప్రకాశము ద్వారా, సూర్యప్రకాశం ద్వారా మనము వస్తువులని తెలుసుకుంటాము. కానీ చీకటిని సూర్య ప్రకాశింప చెయ్యలేరు. మనం పడుకున్నాం, గాఢ నిద్రలో ఉన్నాం, అంధకారం, అజ్ఞాన అంధకారంలో ఉన్నాం మనం. అక్కడ సూర్యుని వెలుగు పని చేస్తుందా? పని చేయట్లేదు. అంటే
సూర్యకాంతిలో కేవలం పగటిపూట ఆయన ప్రకాశం వస్తువులనే ప్రకాశింపజేస్తుంది. కానీ నా గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ అంధకారాన్ని ప్రకాశింప చెయ్యలేదు. అందువలన ఇక్కడ తమసహ పరస్థాత్ అన్నారు. తమసహ పరస్థాత్ అంటే ఏంటి? తమసహ పరస్థాత్ అంటే అంటే చీకటి వల్ల కూడా చెలింపనిది, అంటే చీకటికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ చీకటి, అజ్ఞానం అనే చీకటిని కూడా మనకి ప్రకాశింపచేసేది ఆత్మజ్యోతి. సూర్యకాంతి చీకటిని ఇది చీకటి అని చూపించలేదు. ఎందుకు? సూర్యకాంతి వచ్చిన వెంటనే చీకటి మటుమాయం అయిపోతుంది కాబట్టి. అందువలన మీరు ఇక్కడ సూర్యుని యొక్క జ్యోతి, సూర్యకాంతికి ఆత్మజ్యోతికి మధ్య భేదం అనేది మీకు తెలియాలి. అందుకే ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఎలా? ఆదిత్య వర్ణం తమసహ పరస్థాత్ అన్నారు. అంటే చీకటికి అతీతంగా ఉంటూ చీకటిని చీకటిగా తెలియజేస్తున్నది ఆత్మజ్యోతి. కానీ సూర్యకాంతి కూడా ఇది చీకటి చీకటిగా తెలియజేయలేదు. దీన్ని స్వామి చిన్మయానంద స్వామి ఒక చిన్న స్టోరీ చెప్పారు, కథ. ఆయన అద్భుతమైనటువంటి మంచి బాగా చెప్తారు. ఒకసారి సూర్య భగవాన్ దగ్గరికి ఎవరు వెళ్తారు? నారద మహర్షి వెళ్ళారు. దేవర్షి నారద వెళ్ళి భగవాన్ సూర్య భగవాన్ నమస్కరించి, భగవాన్, ఒక అందమైనటువంటి కన్య ఉన్నారు, దేవకన్య ఉన్నారు, మీరు ఆ కన్యతో వివాహం ఆడండి అని సలహా ఇచ్చారు. ఎవరు? నారద. ఎవరికి? సూర్య భగవానికి. అయితే ఇంతకీ ఆ కన్య ఎవరు చెప్పాలి కదా. ఆ కన్య పేరు నిషా. నిషా అంటే ఆవిడ ఎక్కడ ఉంది అని అడిగారు. అప్పుడు నారద మహర్షి అన్నారు, ఈ భూమండలం ఉన్నది కదా, భూమికి అటువైపు ఉన్నది భగవాన్ అన్నారు. ఓ అంతేనా? అయితే ఇప్పటి నుంచి నేను ప్రయత్నిస్తాను అన్నాడు సూర్యుడు. సూర్యుడు ఎంత ప్రయత్నించి వెళ్తుంటే ఆ నిష భూమికి అటువైపు వెళ్ళిపోతున్నారు ఆవిడ. అంటే సూర్యునికి దొరకకుండా ఒక మెరుపు తీగగా ఆవిడ తప్పించుకొని పారిపోతున్నారు. అందువలన ఆవిడ్ని పట్టుకోవడానికి, ఆవిడ్ని కలవడానికి ప్రయత్నిస్తూ సూర్యుడు తిరుగుతూ ఉండడం వలనే మనకి పగలు రాత్రులు వస్తున్నాయి అని అన్నాడన్న. అందువలన ఇది ఒక స్టోరీ, కథ. అంటే దీని అర్థం ఏంటి? సూర్యుడు చీకటిని చీకటిగా చూపెట్టలేదు. అంటే అందుకే నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం అన్నారు. ఆత్మజ్యోతిలో సూర్యుడు ప్రకాశించలేరు, చంద్రుడు ప్రకాశించలేరు. కాబట్టి అటువంటి లక్షణములు కలిగినటువంటి ఈశ్వరుని మనము స్మరించాలి అని చెప్తున్నారు అన్నమాట. అయితే దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది? అనుస్మరేత్ యహ అన్నారు ఇక్కడ. చూసారా? అనుస్మరేత్ అంటే ఏంటంటే నిరంతరము, సదా సదా, పదే పదే నిరంతరము ఆ ఈశ్వరుని యొక్క లక్షణాలు మనం చెప్పాం. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంశం సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తత్. అంటే నేను మీకు 8 లక్షణాలు చెప్పాను. సో ఈ 8ంటిని నిరంతరం స్మరణ చేస్తే అప్పుడు అది ఏ విధంగా చేయాలి? నిష్కామంగా చేయాలి. మీరు కోరికలు పెట్టుకొని చేయొద్దు. అప్పుడు ఏమవుతుంది? సహా అంటే వాళ్ళు పరమం పురుషం యాతి. ఇక్కడ పరమం పురుషం అంటే మీరు ఒకటి గమనించాలి. పరమం పురుషం పొందుతారన్నాం కదా, అంటే మోక్షమా? మోక్షం కాదు, ఇంకొక స్టెప్ ఉన్నది. ఏంటది? బ్రహ్మలోకం పొందుతారు. పరమం పురుషం యాతి అంటే
బ్రహ్మలోకం పొందుతారు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఎటువంటి కామనలు కోరికలు లేకుండా కేవలము ఆ పరమాత్మ యొక్క లక్షణములు గుణగణాలు కొనియాడుతూ నిరంతరము చింతన చేసి మీ చేతన మనస్సు నుండి సుప్త చేతన మనస్సులోకి మీరు చొప్పిస్తే మీ సుప్త చేతన మనస్సు కూడా ఈశ్వర చింతనతో నిండిపోయి, చేతన మనస్సు సుప్త చేతన మనస్సు రెండు నిండిపోతాయి. కాబట్టి మరణకాలంలో చేతన మనస్సు పని చేయదు. ఎందుకంటే ఇంద్రియములు మనసు ఇవన్నీ కూడా డల్ అయిపోతాయి. అప్పుడు సుప్త చేతన మనస్సులో ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క చింతనే మీకు ఆ స్మరణ కలిగిస్తుంది. అప్పుడే శివ వచ్చి మీ చెవిట్లో తారక రామ మంత్రాన్ని ఉచ్చరిస్తారని చెప్పారు పురాణాలలో. అందువలన ఈ విధంగా ఎవరైతే ఆఖరి నిమిషంలో ఆ ఈశ్వర చింతనతోనే దేహత్యాగం చేస్తారో వారు ఖచ్చితంగా ఆత్మజ్ఞానం పొందకపోయినప్పటికీ బ్రహ్మలోకం వరకు వెళ్తారు. అక్కడ మీ తపస్సు ఫలం వలన మీకు బ్రహ్మదేవే సాక్షాత్ ఉపదేశం చేస్తే అక్కడ నుండి మీరు మోక్షం పొందుతారు. కాబట్టి దీనిని క్రమముక్తి అన్నారు. అయితే మీలో కొంతమందికి ఇంకా డౌట్ ఉంటుంది, ఎందుకండి జీవితాంతము పని పాటలేదా? ఆఖరి నిమిషంలో కావాలంటే కొంత సమయం కష్టపడతాము, అప్పుడు రామ రామ నారాయణ నారాయణ ఏదో ఒకటి అంటాము. అజామీలు స్టోరీ ఉన్నది కదా భాగవతంలో, అజామీలుడు. అలాగే మేము కూడా నారాయణ అనేస్తాం, పని అయిపోతుంది. ఎందుకంటే జీవితాంతం దానికోసం సమయం కేటాయించాలని మీలో కొంతమందికి ఈ సంశయం రావచ్చు. మన తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి. మీకు చిన్న కథ చెప్తా. ఒక అతను ఈశ్వరుని స్మరించలేదు కదా, కనీసము ఈ ఉపాసన కానీ పూజలు యజ్ఞ యాగాలు ఇవంటే వెటకారంగా ఉండేవారు. అయితే పాపం ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా భక్తులు, మంచి ఈశ్వర భక్తులు. ఈయనకి ఎలాగైనా సరే ఆ ఈశ్వర నామముతో కనీసం శరీరాన్ని విడిచిపెట్టినప్పుడైనా కొంత ఉత్తమ గతి పొందుతాడు కదా అని ఎంతో మంది ప్రయత్నించారు. ఏంటంటే ఆయన నోటి ద్వారా ఏదో ఒక చిన్న ఈశ్వర నామం రప్పించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఒకసారి పార్వతీదేవి అడిగారట శివునికి, స్వామి, ఈ సృష్టి అంతటికి మీరు తండ్రి నేను తల్లి కాబట్టి వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉన్నా వారికి యోగక్షేమములు వారికి శ్రేయస్సు కలిగించే బాధ్యత మనదే కదా స్వామి అన్నారు. శివ అంటారు, లేదు పార్వతి, నీకు తెలీదు. ఆయన మన మీద ఆధారపడలేదు, ఆయన మీద ఆయన ఆధారపడ్డాడు. ఆయన వస్తువులు, ఆయన డబ్బు, ఆయన ధనము, ఆయన సంబంధాలు, ఆయన సంతానం మీద ఆధారపడ్డాడు. మనల్ని ఆయన స్మరించట్లేదు, మనం ఎలా ఆయనకి సహాయం చేయగలమంటారు. లేదు, ఆయన ఆఖరి క్షణములో మనల్ని స్మరిస్తారు, నాకు నమ్మకం ఉంది అన్నారట పార్వతీదేవి. సరే, అమ్మ అంటే నీవు ఆయనకి సహాయాన్ని అందించు, అయ్యా అంటే నేను సహాయాన్ని అందిస్తాను అన్నారంట. ఇద్దరు సూక్ష్మ రూపంగా వచ్చారు అక్కడ. ఆ చుట్టూ ఉన్నటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో అందరూ ప్రయత్నిస్తున్నారు, ఏదో విధంగా ఈశ్వర నామం పలికించాలి. ఎంత చెప్పినా ఏదేదో అంటున్నాడు తప్ప ఈశ్వర నామం మాత్రం పట్టుకోవట్లేదు. అయితే అక్కడ ఒక చిన్న నార చీరలాడిది, ఒక నార పడి ఉన్నదనమాట. ఆ నార తీసుకొచ్చి, అమ్మయ్య పోనీ ఒక పని చేద్దాం, నారాయణ అనకపోయినా కనీసం నారా అంటే మనం ఆ శృతి ఆ కోరాసులో ఆ పారాయణలాగా నారాయణ నారాయణ అంటే నారాయణ అనేస్తాడు కదా అని ఆ నార తీసుకొచ్చి ముందు పెట్టి, తాతగారు ఇదేమిటి అన్నారు. ఇది పీచు అన్నాడు అన్నమాట. అంటే అక్కడ నార కూడా అనడానికి ఇష్టం లేక పీచు అన్నాడు తప్ప నార అని ఆయన నోటంటే రాలేదు. అది మనలో ఉన్నటువంటి బలమైనటువంటి వాసన సంస్కారం. అందువలన అకస్మాత్తుగా అదే సమయంలో మనము రామకృష్ణ శివ నారాయణ అనేస్తామంటే దేవి అంటే కుదరని పని.
దానికోసమే మరి ఏం చెయ్యాలి? అభ్యాస యోగం వలన ఇది చేస్తే ఆ సమయంలో మీకు తెలియకపోయినా రామ అని వస్తుంది. ఇది మీకు ఎంతో మంది ఉపాసకులు, జ్ఞానులు మనం చూసాం, వారి యొక్క రికార్డు చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. నీమ్ కరోలి బాబా దేహత్యాగం జరుగుతున్నప్పుడు చిదానంద స్వామి, ఋషికేశ్ వాళ్ళందరూ దగ్గరలో ఉన్నారంట. హనుమాన్ అనుకోనే ఆయన శరీర త్యాగం అయిపోయింది పక్కన, జస్ట్ హనుమాన్ పేరుతో. ఇలా చాలా మంది, మన వివేకానంద స్వామి అంటారు శివోహం అని దేహత్యాగం చేశారు. ఇలా ఎంతో మంది మహాత్ములు, భక్తులు కూడా త్యాగరాజు రామ అని దేహత్యాగం చేశారు. కాబట్టి దీనికోసం అప్పుడుకప్పుడు జరిగిపోయే కోటి మార్కెట్లో కొనుక్కొని తెచ్చుకోనేది కాదు. లేకపోతే ఏదో కాస్ట్యూమ్ తొడిగేసి మన మేకపోతు గాంభీర్యంగా ప్రదర్శనలు ఇస్తే కాదు. దీనికి నిరంతరము అభ్యాసం చెయ్యాలి. అలా చేస్తే ఏమవుతుంది? ఎలా చెయ్యాలి? ప్రయాణ కాలే మనసాచలేనా, ప్రయాణ కాలే మనసాచలేనా, ప్రయాణ కాలే మనసాచలేనా, భక్త్యా యుక్తో యోగ బలేన చైవ, భక్త్యా యుక్తో యోగ బలేన చైవ, భక్త్యా యుక్తో యోగ బలేన చైవ, భ్రువోర్मध्ये ప్రాణమావేశ సమ్యక్, భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్, భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్, సతం పరం పురుషముపైతి దివ్యం, సతం పరం పురుషముపైతి దివ్యం, సతం పరం పురుషముపైతి దివ్యం, ప్రయాణ కాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ, ప్రయాణ కాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ, ప్రయాణ కాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ, భ్రువోర్मध्ये ప్రాణమావేశ సమ్యక్, సతం పరం పురుషముపైతి దివ్యం, భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్, సతం పరం పురుషముపైతి దివ్యం, భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్, సతం పరం పురుషముపైతి దివ్యం. ఉత్తమం. ఇది ఎవరైతే అద్భుతమైనటువంటి యోగ సాధన చేస్తారో వారు ఆ ఆఖరి సమయంలో ఈ విధంగా చేసి దేహత్యాగం చేస్తారు అని భగవాన్ శ్రీకృష్ణ మనకి తెలియజేస్తున్నారు. ఏంటి అంటే నిష్కామ భక్తి, అంటే నిష్కామ సగుణ ఈశ్వర ఉపాసన చేస్తూ 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 మరణకాలంలో ఈశ్వరుని తలుచుకుంటే ఏమవుతుంది అనేది ఇక్కడ ఈ శ్లోకంలో మనకి భగవాన్ శ్రీకృష్ణ మనకి వివరిస్తున్నారు. ప్రయాణకాలే అంటే మనం ఇక ఆఖరి క్షణం అండి. అంటే అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మ పితామహలాగా ఆ భీష్మ పితామహ అంపశయ్య ఆఖరి క్షణంలో ఎలా ఉన్నారో మనము ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నామని అర్థం. అంటే ఇక్కడ ప్రాణం అంటే పంచ ప్రాణాలు ఇంద్రియములు అని అర్థం. అంటే మనకు ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అని 5 పంచ ప్రాణాలు ఉంటాయి. ఈ 5 కలిపి ప్రాణం అంటాం మనం, కానీ ఇవి 5 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇవి మన శరీరం అంతా వ్యాపించి ఉంటాయి అన్నమాట వ్యానం రూపంలో. సో హృదయము ఈ 5 ప్రాణాలను కూడాను వెనక్కి మరలించి హృదయస్థములోకి మనము స్థాపించాలి.
సో ఎప్పుడైతే ఈ పంచ ప్రాణాలన్నీ కూడా ఆఖరి క్షణంలో ఎలాగైతే మనం ఒక దగ్గర చేరుతామో ఆ విధంగా మీ హృదయస్థంలోకి పంచ ప్రాణాలని మనము వెనక్కి తీసుకుంటాము. అయితే అక్కడ నుండి ఒక ప్రత్యేకమైన నాడి బయలుదేరుతుంది. ఏంటా నాడి? సుషుమ్న నాడి అంటారు. మీరు వినే ఉంటారు ఈ పాటికి. ఇడ, పింగళ, సుషుమ్న అనే ఒక ముఖ్యమైనటువంటి 3 నాడులు ఉంటాయి. ఆ యొక్క ఇంద్రనాడి, సూర్యనాడి, చంద్రనాడి, సూర్యనాడి అంటారు. ఇడ అంటే చంద్రనాడి, పింగళ అంటే సూర్యనాడి. వాటి మధ్య నుండి ఒక ముఖ్యమైనటువంటి నాడి సుషుమ్న నాడి అంటారు. ఆ సుషుమ్న నాడి మీ హృదయస్థము నుండి బయలుదేరి ఆ యొక్క ఆజ్ఞా చక్రం అంటారు ఇక్కడ, అంటే 2 కనుబొమల భృకుటి మధ్య అంటారు. ఆ భృకుటి మధ్యలో ఇది స్థాపించి పూర్తిగా మన యొక్క బ్రహ్మరంధ్రం అంటారు. అంటే మీ శిరస్సు పైన చిన్న చంటి పిల్లప్పుడు మీరు చూస్తే మీకు తెలుస్తుంది, వాళ్ళ తలపైన చాలా మెత్తల సాఫ్ట్గా అప్పుడే అప్పుడే చర్మం కప్పి పెట్టారా అన్నట్లుగా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఆ లేయర్. దాన్ని బ్రహ్మరంధ్రము అంటారు. అంటే హృదయస్థములోకి మీ యొక్క పంచ ప్రాణాలన్నీ వెనక్కి తీసుకొని అక్కడ నుండి సుషుమ్న నాడి బయలుదేరి ఈ యొక్క ఆజ్ఞా చక్రం భృగుటి నుండి బ్రహ్మరంధ్రం ద్వారా పైకి పోతుంది అంటారు. సో దీనికోసము ఉపనిషత్తులు బ్రహ్మ విద్యలో చాలా దగ్గర చెప్పారు. ఏంటి? శతం చైకా చ హృదయస్య నాడ్యః తాసామూర్ధానమభినిసృతైకా తయోర్ధ్వమాయన్ అమృతత్వమేతి విశ్వన్ అన్యా ఉత్క్రమణే భవంతి అంటారు. యమధర్మంలో చెప్పాడు నచికేతుడికి, హే నచికేత, శతం చ ఏక 101 నాడులు హృదయం నుండి బయలుదేరి అందులో ముఖ్యమైనటువంటి సుషుమ్న నాడి అన్నిటిని కూడా చక్కబరుచుకొని పంచ ప్రాణాలన్నిటిని తీసుకొని ప్రయాణిస్తుంది. ఎక్కడికి? మీ యొక్క ఆజ్ఞ చక్రం నుండి ఆ మూర్ధానం పైభాగములో బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకుపోతుంది. ఎక్కడికి? బ్రహ్మలోకంలోకి పోతారనమాట. అయితే ఈ బ్రహ్మరంధ్రం అన్నాం కదా, ఇది అంత సులభమా? చాలా కష్టం. మరి ఎలా? అందుకే యోగ బలేనా అన్నారు ఇక్కడ. చూసారా? అంటే మనస్సు ద్వారా ఎంత చింతన చేస్తే ప్రయాణకాల మరణకాలంలో మనసు ద్వారా ఈశ్వరి చింతన మీద అలాగా నిమగ్నమై ఉంటే ఈ పంచ ప్రాణాలు కూడాను హృదయస్థంలో చేరి అక్కడ నుండి సుషుమ్న నాడి బయలుదేరుతుందన్నమాట మీకు సహాయం చేయడానికి. అది ఏ విధంగా సాధ్యము? యోగ బలేన చైవా. నిరంతరం యోగాభ్యాసం ఎవరైతే చేస్తారో వారికి భ్రువోర్ మధ్య ప్రాణమావేశ సమ్యకు, ఈ యొక్క పంచప్రాణ హృదయం నుండి అలాగ పైకి వెళ్ళి ఆజ్ఞా చక్రం దగ్గర స్థిరమవుతాయి అన్నమాట. ఆజ్ఞ చక్రం అంటే భృగుటి మధ్య 2 కనుబొమల మధ్య భాగంలో మనం చెప్తున్నాం కదా రోజు ధ్యానములో. ఆ భ్రువోర్ మధ్య, ఆ భృగుటి మధ్య ప్రాణమావేశ సమ్యకు, సంపూర్ణంగా పూర్తిగా పర్ఫెక్ట్గా ఈ ప్రాణములన్నీ కూడా ఆజ్ఞ చక్రం దగ్గర చేరి అక్కడ నుండి బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి చొచ్చుకొని పోతాయి. వారు ఏమవుతుంది? సహా అంటే వారు, తం అంటే ఆ యొక్క పరమాత్మానం, పరం పురుషం అంటే ఇంతకుముందే చెప్పిన పురుష అంటే ఏంటి? పూరయతి సర్వం జగత్ ఇది పురుష, పురేషేతి ఇది పురుష అంటే సకల ప్రాణుల్లో వాసం చేసేదాన్ని పురుషం అంటారు. అదేవిధంగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపాన్నే పురుష అంటారు. అంతే తప్ప మగవాళ్ళు ఆడవాళ్ళని కాదు. అది ఎలాంటిది? దివ్యం, అనిర్వచనీయం, అద్భుతం. ఆ యొక్క పరమతత్వాన్ని చేరుకోవడానికి బ్రహ్మలోకం వెళ్ళి పడతారనమాట. ఆ బ్రహ్మలోకములు ఎప్పుడైతే మీరు ఎంటర్ అవుతారో
అక్కడ మళ్ళా సేమ్ కథ స్టోరీ. ఏంటా స్టోరీ అంటే, ఇది మరణించే సమయంలో ఉపాసకుడు బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్ళడం సాధ్యమా అంటే ముందే చెప్పాను మీకు. దానికి మీరు ఎంత తీవ్రమైనటువంటి ఆ యోగాభ్యాసం చేస్తారో దాని ప్రకారంగానే మీకు అది సాధ్యపడుతుంది. అందుకే క్రమముక్తి కావాలంటే మామూలు సాధారణ క్రమముక్తి రాదండి. అత్యంత గంభీరమైనటువంటి కఠోరమైనటువంటి ఉపాసన చేస్తే తప్ప బ్రహ్మలోకంలో ప్రవేశించలేరన్నమాట. అంటే అష్టాంగ యోగాభ్యాసం బాగా చేసి ఉండాల. ఎలా? యమ, నియమం, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇది మొట్టమొదటిసారిగా మీరు యమ నియమంతో వస్తూ ఈ ధ్యానములో మీరు పూర్తిగా ప్రయత్నపూర్వకంగా చేస్తే సహజమైనటువంటి ప్రయత్నం లేకుండా ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి లయం అవడమే సమాధి అని చెప్పారు. అందువలన ప్రాణాయామం అంటే మీకేంటి అర్థమైంది? మామూలుగా గుండు కొట్టుకోవడం, శ్వాస పీల్చడం అనేది మనకు తెలియకుండా జరుగుతాయి. మీకు తెలుసా? గుండె కొట్టుకోవడం ఎవరైనా రోజు పంపు కొడుతున్నారా? సైకిల్ పంపు కొట్టినట్టు లేదు. ఎవరైనా శ్వాస రోజు తీసుకుంటున్నారా? లేదు. సహజంగా జరుగుతున్నాయి. కానీ ఎవరైతే ఈ ప్రాణాయామం చేస్తూ యోగాభ్యాసం చేస్తారో వారు తన ప్రాణాలని గుండె కొట్టుకోవడం కూడాను తన అదుపులో పెట్టుకోగలరు. అందుకే ఈ అష్టాంగ యోగ, హతయోగ చేసి పంచ ప్రాణాలని, ఈ గుండె చప్పును కూడా తన కంట్రోల్లో తీసుకుంటారు అన్నమాట. వారినే మహాయోగులు అంటారు. ఈ యోగులు ఈ బ్రహ్మ విద్య ద్వారా ఇక్కడే మోక్షం పొందరు. వాళ్ళు ఒప్పుకోరు ఈ మోక్షాన్ని. బ్రహ్మలోకం వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవ ద్వారా ఉపదేశం పొంది క్రమముక్తి పొందుతారు. వాళ్ళు అష్టాంగ యోగ ఏదైతే పతంజలి మహర్షి చెప్పారో ఆ అష్టాంగ యోగి అభ్యాసం చేస్తారు. మరి జీవన్ముక్తి కావాలంటే ఏమిటి? అది ముందే చెప్పేశాం మనం. ఏంటది? నిర్గుణ ఈశ్వర జ్ఞానానికి వచ్చి శ్రవణము, మననము, నిధిధ్యాసనము ద్వారా ఇప్పుడే ఇక్కడే మోక్షం పొందవచ్చు. దీనికి మీరు ముక్కు మూసుకొని శిరసాసనాలు వేసుకొని ఈ బసిరిక కపాలభాతి ఓ కిందకి మీదకి ఊగిపో అక్కర్లేదు. నరాలు చిట్లిపోయినట్టు, శ్వాస పగిలిపోయిన ఊపిరితిత్తులు పగిలినట్టు మీరు అభ్యాసాలు చేయకుండా బ్రహ్మ విద్య భగవాన్ శ్రీకృష్ణ ఏదైతే 2వ అధ్యాయం నుంచి చెప్పుకుంటూ వచ్చారో దాని ద్వారా ఇప్పుడు ఇక్కడే మీకు మోక్షం పొందవచ్చును. అయితే కొంతమంది అష్టాంగ యోగులు ఉంటారు, మాకు ఈ జీవనముక్తి వద్దు. ఎందుకంటే వాళ్ళు అనేకమైనటువంటి సిద్ధులు, మహిమలు వెంటుంటారు కాబట్టి వారి యొక్క ఈ జీవనముక్తి బ్రహ్మ విద్య ద్వారా అనేది వారు ఇష్టపడరు. అందువలన అష్టాంగ యోగం చాలా కఠినంగా, కఠోరంగా చేస్తూ చేస్తూ ఆ యోగ బలం చేత తన ప్రాణాలని, శ్వాసని అదుపులో పెట్టుకుంటారు. అంటే ఆ పంచ ప్రాణాలను కూడాను సుషుమ్న నాడికి ఎలాగైతే అందిస్తారో అటువంటి యోగాభ్యాసం వాళ్ళు చేస్తారు. ఎలా చేయాలి? మనస అచలేనా అంటే చెలించిన మనసు ఉండాలండి. మనస్సు చెలిస్తుందంటే యోగి కాలేరు, అసలు భోగి కూడా కాలేరండి. కేవలం రోగి అవుతారు. ఎందుకంటే మీరు భోగాలు సంపాదించాలన్నా మనసు మీకు ఏకాగ్రత అవసరం. అందువలన భగధ్యానం అన్నారు. అంటే కొంగ ధ్యానం. కొంగ ధ్యానం పరమాత్మ మీద కాదు, చాప మీద ధ్యానం. దానికైనా ధ్యానం అవసరమే కదా. అందువలన చెలించిన మనస్సుతో, అంటే మనసు స్థిరంగా ఉండాలి. ఇప్పుడు మనసు స్థిరంగా కాదు, మరణ కాలంలో కూడా మనసు స్థిరంగా ఉండాలంటే తన ప్రాణాలను అదుపులో పెట్టుకోవడం అంటే ఆషామాషి కాదు కదండి. అందుకే ఇప్పటి నుండి సాధన చెయ్యాలి. ఏంటా సాధన? యోగాభ్యాసము. అందుకే యోగ సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు మొట్టమొదటి ముఖ్యమైనది ఏంటి? యోగ చిత్త వృత్తి నిరోధ. అంటే మీ మనస్సులో ఉన్నటువంటి ఈశ్వర చింతన కానిటువంటి అన్నింటినీ మనము
నిరోధించాలి, నిర్మూలించాలి. ప్రశాంతమైనటువంటి క్రిస్టల్ లాగా, ఆ క్రిస్టల్ స్ఫటికం వలె మీ మనస్సు శుభ్రంగా చెయ్యాలి. అది ఊరికే అయిపోతుందా? అవదు. ఎలా? భక్త్యాయుక్త. అందుకే పతంజలి కూడా ఒక మాట చెప్పారు, ఈశ్వర ప్రణిధానం చెయ్యాలి, ఈశ్వర శరణాగతి చెయ్యాలి. ఎక్కడ వచ్చింది అది? నియమ అని దాంట్లో 5వది ఇదే చెప్పారు. శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం. మరి ఈశ్వరు గురించి ఏం చెప్పారు? తస్య వాచక ప్రణవ. ఆ ఈశ్వరుని యొక్క నామం ఏమిటి? ప్రణవము, అంటే ఓంకారం అని చెప్పారు పతంజలి కూడా. మొత్తం ఉపనిషత్తులన్నీ కూడా ఓంకారం గురించి చెప్పాయి. అందువలన అప్పుడు ఈశ్వరుని మీద మనస్సు పెట్టాలి. ఎప్పుడైతే చలించిన మనస్సు శుద్ధమైన మనస్సు అయిందో యోగాభ్యాసం ద్వారా, అప్పుడు ఈశ్వరుని మీద మీరు పెట్టాలి. అంటే ఈశ్వర ప్రాప్తి తప్ప నాకు ఏమీ వద్దు అనే మీరు తపన కలిగి ఉండాలన్నమాట. అది ఎలా సాధ్యం? మళ్ళీ అన్నిటికీ ఒకటే. ఇల్లు చూడండి, మీరు ఏం చెప్పినా ఒకటే సమాధానం చెప్తారు. ఒక పిల్లవాడు ఆవు యొక్క వ్యాసం రాయడం మాత్రమే నేర్చుకున్నాడు. అది ఎగ్జామ్లో ఆవు ఆ వ్యాసం రాకపోయి ఏది వచ్చినా ఒక ఆశ్రమం కానీ హిమాలయాలు ఏదైనా రాశారనుకుంటా, ఆ హిమాలయాలు వెళ్ళాను, అక్కడ ఒక ఆశ్రమం ఉంది, అక్కడ గోశాల ఉన్నది, అక్కడ నందిని అనే వశిష్ఠు దగ్గర ఉన్నటువంటి ఒక కామధేను అనే ఆవు ఉన్నది. ఇక ఆవు వచ్చింది కదా, ఆవు వ్యాసం రాసుకుంటుంది హ్యాపీగా. అలా అన్నట్లు మనం కూడా ఒకటే సమాధానం. ఇది ఎలా సాధ్యం అంటే యోగ బలేనా, చలించిన మనసు ద్వారా, యోగాభ్యాసం ద్వారా మీకు సాధ్యపడుతున్నది. అందువలన యోగ శాస్త్రంలో మనసును ఏకాగ్రతతో మనము తయారు చేయగలం. ఎలా? మొట్టమొదటి ఆరంభములో మీకు ఇష్టదేవత అని చెప్తారు. ఎందుకంటే కొంతమంది ఇష్టదేవత అంటే తొందరగా అనుసంధానం అవుతారు కాబట్టి, మీ ఇష్టదేవత ఏంటని అడుగుతాం మేము. నేను రామ అంటాం, అప్పుడు రామునికి సంబంధించిన మంత్రం ఇస్తాం. నేను శివ అంటారు, శివునికి సంబంధించిన మంత్రం ఇస్తాం. ఇంకొకరు దేవి అంటారు, దేవి శక్తికి సంబంధించిన మంత్రం ఇస్తాం. అందువలన ఈ విధంగా ఆ యోగ బలము ద్వారా మీరు ఆ ఈశ్వరి చింతన చేయడం వలన ఆఖరి సమయంలో, ఆఖరి క్షణంలో మీరు పంచ ప్రాణాలను కూడాను కంట్రోల్ చేస్తారు. అదేవిధంగా గుండె చప్పుడును కూడా మీరు కంట్రోల్ చేస్తారు. ఎప్పుడైతే పంచ ప్రాణాలు గుండె చప్పుడు మీ ఆధీనంలో వచ్చాయో, అప్పుడు మీరు సుషుమ్న నాడికి అనుసంధానం అవుతారు. ఆవిడ పోస్ట్ మ్యాన్ లాంటిది సుషుమ్న నాడి. అలాగ భృకుటి మధ్య స్థాపించి ప్రాణాలని అక్కడి నుండి ఒక్కసారి బ్రహ్మరంధ్రం ద్వారా చొచ్చుకొని పోతుంది. ఎక్కడికి? బ్రహ్మలోకం వెళ్ళి ఆగుతుంది అనమాట. అక్కడ మీరు మళ్ళీ ఒక ఉపాధిని పొంది బ్రహ్మ సన్నిధిలో, బ్రహ్మ దేవ సత్సంగంలో మీరు ఆ యొక్క బ్రహ్మ విద్య తెలుసుకొని మోక్షం పొందుతారన్నమాట. దీనినే పరమం పురుషం దివ్యం క్రమముక్తి అని అర్థం. సో ఈ విధంగా అద్భుతమైనటువంటి యోగాభ్యాసం చెయ్యాలని చెప్పారు. అందుకే మనం ఏమంటాము, అమ్మ నాకు బ్రహ్మ విద్య అర్థం కాదు, నేను పతంజలి యోగ సాధన చేస్తాను, యోగ సాధన చేసింది అంత తేలిక కాదండి. బ్రహ్మలోకం వెళ్ళడం అంటే మీకు చెప్పాను కదా, మీరు పూర్తిగా ప్రాణాయామం చేసి ఆ బంధన, ఆ ముద్ర, మహాబంధనము, మహాముద్ర ప్రాణాయామాలు, అనేక అడ్వాన్స్డ్ ప్రాణాయామాలు చేసి మీ శ్వాసను, మీ గుండె చప్పుడును కూడా మీరు నియంత్రించగలగాలి. అప్పుడు ఏం చేస్తారు? పంచ ప్రాణాలను కూడా మీ హృదయస్థంలో స్థాపించగలుగుతారన్నమాట. ఈ విధంగా చేసిన వాళ్ళు ఆ బ్రహ్మలోకం వెళ్తారు. ఇంతకీ ఈశ్వరుని మనము చింతన చేయాలని చెప్పాం కదా. ఆ ఈశ్వర చింతన గురించి ఇంకా అంటే ఇక్కడ భగవాన్ ఏం చెప్పాడు? ఇక్కడ ఇష్టదేవతని కొందరు చెప్తున్నారు, కానీ భగవాన్ ఏమిచ్చాడు? ఈశ్వర సగుణ ఉపాసన చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఏంటవి? 1 ప్రతీక ఉపాసన, 2 ప్రతిమా ఉపాసన అంటారు. ప్రతీక అంటే సింబల్. మన జాతీయ జెండా ఉన్నది, అది భారతదేశానికి సింబల్, గుర్తు. అది ప్రతిమ ఉన్నది. అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, అది ప్రతిమ.
రామరాజ్యం భారతదేశానికి, సనాతన ధర్మానికి ఒక ప్రతిమ, ఒక ఆదర్శం, ఒక మూర్తి. అది శ్రీరామ. శ్రీరాముణ్ణి మీరు ఉపాసన చేస్తుంటే ఆ విగ్రహం చూసి సగుణంగా అది ప్రతిమా ఉపాసన. అదే కాకుండా కేవలం ఒక ఓంకారం లాగా ఒక శివలింగం ఏదైనా మీరు చేస్తుంటే దాన్ని ప్రతీక ఉపాసన అన్నారు. అందువలన ఇక్కడ భగవాన్ ప్రతీక ఉపాసన గురించి చెప్తున్నారనమాట. ఏంటది? యదక్షరం వేద విదో వదంతి, యదక్షరం వేదవిదో వదంతి, యదక్షరం వేదవిదో వదంతి, విశంతి యద్యతయో వీతరాగాః, విశంతి యద్యతయో వీతరాగాః, విశంతి యద్యతయో వీతరాగాః, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే, తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే, తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేద విదో వదంతి, విశంతి యద్యతయో వీతరాగాః, యదక్షరం వేదవిదో వదంతి, విశంతి యద్యతయో వీతరాగాః, యదక్షరం వేదవిదో వదంతి, విశంతి యద్యతయో వీతరాగాః, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. అక్కడ కొంచెము ఎంపసైజ్ గా కొంచెం గ్యాప్ గా ఉండాలమ్మా. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే, సంగ్రహేణ ప్రవక్ష్యే. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఓకే, ఉత్తమం. ఈ యొక్క శ్లోకాన్ని యొక్క వివరణ రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.